వినాయక చవితి సందర్భంగా పిఠాపురం జై గణేష్ ఆలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాజీ కౌన్సిలర్ కోరుప్రోలు శ్రీను చేతుల మీదుగా ఈ పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం జరిగింది. ముందుగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుండి ఈ పట్టు వస్త్రాలను మాజీ ఎమ్మెల్యే వర్మ కోరుప్రోలు శ్రీను భక్తులతో కలిసి భారీ ఊరేగింపుగా జై గణేష్ దేవాలయం వరకు వచ్చారు. అనంతరం జై గణేష్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జై గణేష్ స్వామి వారి ఊరేగింపును కొబ్బరికాయ కొట్టి మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రారంభించారు. అనంతరం ఆలయ పండితులు మాజీ ఎమ్మెల్యే వర్మకు, కోరుప్రోలు శ్రీనుకు, గండి కొండలరావుకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం జై గణేష్ దేవాలయాన్ని తాను ఎమ్మెల్యేగా చేసిన సమయంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని తెలిపారు. అనంతరం భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు మీడియాతో మాట్లాడారు. జై గణేష్ ఆశీస్సులు పిఠాపురం ప్రజలందరికీ మరియు ఈ రాష్ట్ర కూటమి ఆధ్వర్యంలో మరింత పిఠాపురం నియోజకవర్గంలో జై గణేష్ టెంపుల్లో మరి ఈరోజు కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. ఆ గణేష్ భగవంతుడు మనందరికీ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆ వినాయకుడి ఆశీస్సులు ఎప్పుడూ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ తరఫున కోరుప్రోలు శ్రీను గారిని చైర్మన్గా నియమించారు. అదేవిధంగా జనసేన నుంచి మెంబర్స్, బీజేపీ నుంచి మెంబర్స్ అందరూ కలిసికట్టుగా వినాయకుడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడలా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు. ఆకట్టుకుంటున్న పలు రకాల వినాయక విగ్రహాలను చూసేందుకు బారులు తీరిన ప్రజలు. ఘనంగా పూజలు అందుకుంటున్న ఘననాథుడు. పిఠాపురం జై గణేష్ ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ కౌన్సిలర్ కోరుప్రోలు శ్రీను. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.